ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణంలో మనం ఈరోజు లింగ ప్రతిష్ఠ ప్రణవం పంచాక్షరి. సూతుణ్ణి ఋషులిలా అడిగారు, ఓ సూత, లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి? లింగం యొక్క లక్షణాలేమిటి? దానిని ఎలా అర్చించాలి? దేశకాలాదులను అనుసరించి దేనితో లింగాన్ని నిర్మించాలి? ఋషుల ప్రశ్నలకు సమాధానంగా సూతుడిలా చెప్పసాగాడు. ఋషుల్లారా, సావధానంగా వినండి. అనుకూలమైన శుభముహూర్తములో, పుణ్యక్షేత్రములో, నదీ తీరములో, పార్థివ జల తేజోమయ లింగాల్లో మనసుకిష్టమైన లింగాన్ని ప్రతిష్ఠించి నిత్యము అర్చించాలి. కల్పంలో చెప్పబడిన విధంగా అర్చించాలి. చల ప్రతిష్ఠలో చిన్న లింగం, అచల ప్రతిష్ఠలో పెద్ద లింగం శ్రేష్టం. సలక్షణాలతో కూడిన లింగాన్ని పీఠంతో సహా స్థాపించాలి. లింగపీఠం మండలాకారంగా గాని, చతుర్భుజాకారంగా కాని, త్రికోణాకారంగా కాని, ఖట్వంగా వలె మధ్యలో సూక్ష్మంగా గాని ఉంటే మహాఫలం. చలప్రతిష్ఠలో లింగాన్ని మట్టి, రాయి, లోహం మొదలైన పదార్థాలతో చేయవచ్చు. పీఠాన్ని, లింగాన్ని ఒకే పదార్థంతో చేయాలి. బాణలింగానికి ఈ నియమం వర్తించదు. లింగం కర్త యొక్క 12 వ్రేళ్ల పరిమాణం ఉంటే ఉత్తమం. ఎక్కువ ఉన్నా దోషం లేదు. చలప్రతిష్ఠలో లింగ పరిమాణం యజమాని యొక్క వ్రేలంతా ఉండవచ్చు. అచల ప్రతిష్ఠలో ముందు శిల్ప శాస్త్రానుసారంగా దేవాలయాన్ని నిర్మించాలి. అందులో గర్భగుడి సుందరంగాను, దృఢంగాను, అద్దం వలె స్వచ్ఛంగాను ఉండాలి. 4 దిక్కులలోనూ నవరత్నాలంకృతమైన 4 ద్వారాలుండాలి. లింగాన్ని ప్రతిష్ఠించు స్థానములో నీల, రక్త, వైడూర్య, శ్యామ, మరకత, ముక్తక, ప్రవాల, గోమేద, వజ్రములనే 9 రత్నాలను వేదోక్త పురస్సరంగా ఉంచాలి. సత్యోజాతాది మంత్రాలచే లింగాన్ని 5 స్థానాల్లో పూజించాలి. సాకారుడనైన నాకు, ఇతర దేవతలకు హవిస్సుతో అగ్నిలో హోమం చేయాలి. గురువును, ఆచార్యుణ్ణి దక్షిణలతో అర్చించాలి. బంధుజనుల కోరికలను తీర్చి అర్తులకు ధాన్యాదులను, పశువులను దానమియ్యాలి. చరాచర జీవులన్నింటినీ ప్రయత్నపూర్వకంగా సంతోషపెట్టాలి. బంగారంతో, నవరత్నాలతో లింగ గర్తాన్ని, గోతిని పూరించాలి. సత్యోజాతాది మంత్రాలను పఠిస్తూ మంగళకరుడైన మహాదేవుణ్ణి ధ్యానించి ఓంకారంతో దిక్కులు ప్రతిధ్వనింపగా శంఖనాదం చేస్తూ గర్తంలో లింగాన్ని ప్రతిష్ఠించి పీఠంతో కలపాలి. ఆపై దృఢమైన లేపనంతో లింగపీఠాలను సుస్థిరం చేయాలి. మట్టి దేవాలయంలో ఉత్సవార్థం బయటి పూజలకై పరమమంగళమైన పార్వతీ పరమేశ్వరులను పంచాక్షరితో స్థాపించాలి. ఆ మూర్తులను గురువుల నుండి గాని, సాధుపురుషుల చే పూజింపబడిన దానిని గాని తెచ్చుకోవచ్చు. ఈ విధంగా లింగాన్ని, మూర్తిని అర్చిస్తే శివపదం లభిస్తుంది. అంతేకాక లింగం 2 విధాలని చెప్పబడింది. ఒకటి స్థావరం, రెండవది జంగమం. చెట్లు, లతలు ఇత్యాదులు స్థావరాలు, క్రిమికీటకాదులు జంగమాలు. స్థావర లింగాన్ని జలసేవనంతోనూ, జంగమ లింగాన్ని ఆహారాదులతోనూ ప్రీతిపూర్వకంగా సంతోషపెట్టాలి. ఇదే శివపూజ. సర్వత్ర పీఠం దేవీ స్వరూపం, లింగం చిన్మయ స్వరూపం. ఏ విధంగా శంకరుడు ఉమాదేవిని ఎల్లప్పుడూ తన అంకపీఠంపై అధివసింప చేసుకొని ఉంటాడో ఆ విధంగానే లింగం పీఠాన్ని ధరించి ఉంటుంది. ఈ విధంగా మహాలింగాన్ని స్థాపించి ఉపచారాదులతో పూజించి ధ్వజారోహణాది ఉత్సవాలను జరిపించాలి. మానవుడు అచల ప్రతిష్ఠ వలన శివధామాన్ని, చల ప్రతిష్ఠ వలన శివపదాన్ని పొందుతాడు. లింగాన్ని షోడశోపచార పూజ విధానంతో అర్చించాలి. ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, అభ్యంగనం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, తాంబూలం, నమస్కారం, ఉద్వాసన. ఇవి షోడశోపచారాలు. వీటిని యథాశక్తి ఆచరించాలి. కనీసం అభిషేక, నైవేద్య, నమస్కార, తర్పణాలను యథాశక్తి చేసిన వారికి శివపదం లభిస్తుంది. దేవతలచే, ఋషులచే లేదా ఇతర మానవులచే లేదా స్వయం వ్యక్తులమైన లేదా సాధకుడు తాను ప్రతిష్ఠించిన నూతన లింగాన్ని యథావిధిగా అర్చించిన లేదా క్రూరద్రవ్యాలను దానమిచ్చిన మరణానంతరం కైలాసధామాన్ని చేరుకుంటాడు. కనీసం శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలలో నమస్కారాలు చేసిన, ప్రతినిత్యం లింగ ప్రదర్శనం చేసిన శివ సాయుధ్యం లభిస్తుంది.
మట్టి, పిండి, గోమయం, పుష్పములు, గన్నేరు పువ్వులు, ఫలాలు, బెల్లం, వెన్న, విభూతి, అన్నం ఈ మొదలైన వాటిలో తన మనసుకు నచ్చిన వస్తువుతో లింగాన్ని చేసి యథావిధిగా శక్తి మేరకు అర్చించాలి. లింగ పరిమాణం విషయములో నిషేధమేమీ లేదు. దేన్నైనా లింగ భావనతో పూజించవచ్చు. సాధకుని శ్రమకు తగిన ఫలాన్నిచ్చేవాడు శంకరుడే కదా. లింగాన్ని కాని లింగం యొక్క వెలను కాని శ్రద్ధాభక్తులతో శివభక్తునికి సమర్పిస్తే శివపదం లభిస్తుంది. నిత్యము ఓంకారాన్ని 10,000 జపించిన లేదా ఉభయ సంధ్యలయందు 1000 చొప్పున జపించిన ఆ భక్తుడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు. ఓంకారాన్ని దీర్ఘమకారాంతంగా జపిస్తే మనశ్శుద్ధి కలుగుతుంది. సమాధి స్థితిలో మానసికంగానో ఇతర కాలాలలో ఇతరులకు వినబడని విధంగానో చెయ్యాలి. బిందువు నాదములతో కూడిన ఓంకార సమాన ప్రణవం. పంచాక్షరిని నిత్యము 10,000 లేదా ఉభయ సంధ్యలయందు 1000 చొప్పున జపిస్తే శివపదం లభిస్తుంది. గాయత్రి యందు అధికారం గలవారు పంచాక్షరిని ఆదియందు ఓంకారంతో కలిపి జపిస్తే శ్రేష్టం. మంత్రాన్ని ఎప్పుడు గురువు నుండి దీక్షాపూర్వకంగా స్వీకరిస్తేనే సిద్ధి. సత్యముచే పవిత్రమైన అంతఃకరణ గలవాడు, జ్ఞానివైన వాడు మాత్రమే గురువు. పంచాక్షరిని గాయత్రి మంత్రాధికారులు నమఃపూర్వకంగానో నమఃశివాయ, ఇతరులు నమః అంతముగానో శివాయ నమః అని జపించాలి. స్త్రీలు కూడా నమః అంతముగా జపించాలి. బ్రహ్మాజ్ఞులైన స్త్రీలు నమఃపూర్వకంగా జపించాలి. నమఃపూర్వకంగాను అంటే నమఃశివాయ, నమః అంతముగాను అంటే శివాయ నమః. 5 కోట్లు జపించిన వారెవరైనా శివునిలో ఐక్యమవుతారు. 1, 2, 3, 4 కోట్లు జపిస్తే క్రమంగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేష లోకాలను పొందుతారు. ఒక అక్షరాన్ని వేరువేరుగా అక్షర లక్షలు అంటే 5 లక్షలు లేదా మంత్రాన్ని అక్షర లక్షలు అంటే 25 లక్షలు జపిస్తే కైలాస సిద్ధి కలుగుతుంది. అనంత కోటి మంత్రాలున్నాయి. ఒక అక్షరం మొదలుగా 9,999 అక్షరాలు గల మంత్రాలున్నాయి. ఒకే అక్షరం గల మంత్రాలను 1 కోటి జపం చేయాలి.